హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పప్పు ఆనపకాయ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కందిపప్పు అనేది చిన్న గ్లాస్ మెజర్మెంట్తో తీసుకోవాలి. కందిపప్పు చిన్న గ్లాస్ మెజర్మెంట్తో తీసుకొని బాగా కడుక్కొని అందులోకి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది 1 టీ స్పూన్, ఆయిల్ అనేది 2 స్పూన్స్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ ఉడుకుతున్న టైంలోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆనపకాయకి తొక్క తీసేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పప్పు అనేది ఈ విధంగా 15 మినిట్స్ అయిన తర్వాత ఉడికిపోద్ది కదండి. ఉడికిన తర్వాత సాల్ట్, కారం అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఇక్కడ 1 స్పూను, కారం అనేది 1 స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని పప్పుని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు అనేవి పప్పులోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా పప్పులోకి యాడ్ చేసిన తర్వాత మొత్తం గరిటెతో ఒకసారి కలుపుకొని మరొక 5 నిమిషాలు సాఫ్ట్గా అయిపోయినంత వరకు, ఆనపకాయ ముక్కలు సాఫ్ట్గా అయినంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఈ విధంగా సాఫ్ట్గా మనకి ఆనపకాయ ముక్కలు అనేవి మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటీ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటీ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకొని పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పప్పు ఆనపకాయ మనకి రెడీ అయిపోయినట్టే. ఇక్కడ తాలింపు కోసం 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు తీసుకొని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ పప్పు అనేది కొద్ది ఫ్రై చేసుకొని చిటపట్లాడిన తర్వాత పప్పు అనేది అందులోకి వేసుకొని తాలింపు పెట్టుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పప్పు ఆనపకాయ మనకి రెడీ అయిపోయినట్టే. ఇంకా పప్పు ఆనపకాయ రైస్లోకి తిన్నా బాగుంటుంది, చపాతీలోకి తిన్నా బాగుంటుంది. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. And please do like and subscribe my channel.